గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఇక భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు ఎండలు దంచి కొడుతున్నాయి. కాసేపు బయట తిరగాలంటే కళ్ళు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండలు రట్టెత్తిస్తున్నాయి. ఇక మార్చి మొదటి వారం పూర్తి కాకముందే ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఇక ఏప్రిల్ మే నెల వరకు కూడా భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఫిబ్రవరిలోనే సాధారణంగా కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల 38 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతుంది. ఇక అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత 124 ఏళ్లలో అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో సగటున 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీలకు పైగా నమోదు సరికొత్త రికార్డును నెలకొల్పాయని తెలిపారు. ఇటీవల కాలంలో 2023 ఫిబ్రవరి నెలలో నమోదైన సగటు అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక ఏడాది మార్చి నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. చాలా ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రానున్న నెలలో దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొట్టవచ్చని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. ఇక దక్షిణ మధ్య తెలంగాణలో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక మధ్య తెలంగాణలో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారి తెలిపారు. రాత్రిపూట కూడా దక్షిణ ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మార్చి చివరి 2 వారాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. గతేడాది జగిత్యాల, నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఈసారి అంతకంటే అధికంగా నమోదవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గత 12 ఏళ్ల దీర్ఘకాలిక సమాచారాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశం అంతా కూడా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1 నుంచి 2 డిగ్రీలు పెరిగినట్లు తెలుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మార్చి నెలలో వడగాల్పుల తీవ్రత ఉంటుందని వివరించింది. 5 నుంచి 7 తేదీల వరకు కూడా వడగాల్పుల తీవ్రత తెలంగాణ అంతటా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రజలకు పలు సూచనలు సలహాలు చేశారు అధికారులు. ఇక ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు అధికారులు. ఏమైనా పనులు ఉంటే ఉదయం సాయంత్రం వేళల్లో పెట్టుకోవటమే మంచిదని అంటున్నారు అధికారులు.
ఇక ఇప్పటి వరకు చూసింది తెలంగాణలో మాత్రమే, కానీ ఏపీలో ఈసారి ఎక్కువగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏప్రిల్ మే నెలలో మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మార్చి నెలలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మార్చి నుంచి మే వరకు శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల మినహా అన్ని మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్రమైన వడగాల్పులు వీల్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మార్చిలో ఉత్తరాంధ్రలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక అదేవిధంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇటుక భానుడి ప్రతాపం అప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే కాసేపు బయట తిరగాలంటే కళ్ళు తిరిగే పరిస్థితి ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఇంత ఎండలు హోరెత్తిస్తున్నాయి. ఇక మార్చి మొదటి వారం పూర్తి కాకముందు ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పవచ్చు. రైట్, ఇక వరంగల్ ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, వరంగల్లో ఎండలు ఏ విధంగా దంచి కొడుతున్నాయి అనేది మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మార్చి మొదటి వారంలోనే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? భారత వాతావరణ శాఖ ఈ రోజు నుంచి భానుడి బగబగలు మొదలవుతాయని చెప్పి అన్ని రాష్ట్రాలకు కూడా హెచ్చరించింది. ఒక పక్క మార్చి మొదటి వారమే రోజు ఉష్ణోగ్రతలు 36 నుంచి 38.5 వరకు ఉండొచ్చు అని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే చెప్పింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు నుంచి అయితే భానుడి వేడికి అయితే ప్రజలు భానుడి తాపానికి తట్టుకోలేని పరిస్థితి. ఆ రోడ్లన్నీ కూడా మధ్యాహ్నం నుంచి అయితే నిర్మానుష్యంగా మారనున్నాయి. ఒక పక్క ఈ తెలంగాణలోని ముఖ్యంగా సింగరేణి ప్రాంతం అయితేనేమి, గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38.5 ఉన్న నేపథ్యంలో రాత్రి కూడా 16 నుంచి 24 మధ్యలో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో అయితే మొత్తం వడగాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ భానుడి వేడికి ఇటు విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు ఇళ్లలో కూలర్లు కానీ ఇటు ఏసీలు కూడా వాడుతున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ఇటు కూలర్లు, ఏసీలు కూడా ప్రజలు కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ భానుడి బగబగ ఇప్పుడు మార్చిలోనే ఈ విధంగా ఉందంటే ఏప్రిల్ అది 44 నుంచి 46 మధ్యలో కూడా వెళ్లే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ భానుడి వేడికి ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో భారీగా వడగాలులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ వడగాలుల రానున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా, నిపుణులు కూడా ఏం చెప్తున్నారంటే, డాక్టర్లు కూడా ఈ ఎండ తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ప్రజలు బయటికి రావద్దు. ముఖ్యంగా ఏజ్ ఎక్కువ ఉన్న వృద్ధులు కానీ ఇటు చిన్నపిల్లలు కూడా ఎండ తీవ్రతల దృష్ట్యా అవసరమైతే చెప్తే, అత్యవసరమైతే చెప్తే బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా ఉంటూనే ఇటు భారీగా ప్రయాణం చేసినా కానీ ఇటు ఎండ తీవ్రతకు బయటకు వచ్చిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిమ్మరసంతో పాటు ఇటు కొబ్బరి నీళ్లు ఇలాంటివి తాగుతూ ఎప్పటికప్పుడు వేడి తీవ్రత నుంచి కాపాడుకోవాలి. వీలైతే గొడుగులు లాంటి వాటిని కూడా వాడుకోవాలని చెప్పేసి ఒక పక్క నిపుణులు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఈ భానుడి బగబగలు అయితే ప్రజలైతే భయం చెందుతున్నారు. ముఖ్యంగా మిర్చి కోతలు ఉన్న నేపథ్యంలో ఇటు బయట కూలీలు కూడా, ఇటు వ్యవసాయ పనులకు కూలీలు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ వేడి తీవ్రత అయితే చాలా ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మార్చి నెలలోనే ఈ విధంగా ఉందంటే ఈసారి ఈ ముఖ్యంగా ఈ వర్షపాతం ఒకటి తక్కువ ఉండటము,
సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవటము, దానికి తోడు ఇటు 125 ఏళ్లుగా వాతావరణ శాఖ అబ్జర్వ్ చేసి గాలిలో ఉన్న తేమ పర్సెంట్ కూడా తగ్గుతుంది. ఈ గాలిలో తేమ పర్సెంట్ తగ్గటము, ఇటు వాతావరణంలో పలు మార్పులు రావటము, ఇటు వర్షపాతం తక్కువ, వీటన్నిటికీ కారణంతోనే ఎన్నడూ లేని విధంగా అయితే ఈ సంవత్సరం అయితే ఎండ తీవ్రత బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ చంద్రశేఖర్, అయితే దీని అంతటికీ అధికారులు ప్రస్తుతానికి ఒకే మాట చెప్తున్నారు, గ్లోబల్ వార్మింగే దీని అంతటికి ముఖ్య కారణం అని చెప్తున్నారు. సో వరంగల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ మీద అవగాహన కల్పించడానికి అధికారులు ఇంతకు ముందు ఏమైనా ప్రయత్నాలు చేశారా? ప్రస్తుతానికి అసలు అధికారులు ఎలాంటి సూచనలు, సలహాలు చేస్తున్నారు అక్కడ? రైట్ చంద్రశేఖర్, దీని అంతటికి కూడా గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో గ్లోబల్ వార్మింగ్ మీద అధికారులు ఎలాంటి అవగాహన కల్పించారు, ఇప్పుడు కల్పిస్తున్నారు? అదేవిధంగా ఈ ఎండల గురించి కూడా అధికారులు ఎలాంటి అవగాహన ప్రజలకు కల్పిస్తున్నారు? కల్పించే యొక్క కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? గ్లోబల్ వార్మింగ్ ఒక పక్క మనము వాతావరణంలో ఇటు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చెడైతే చాలా ఇంపార్టెంట్. ఆ మొక్కలు ప్రతి ఒక్కరు కూడా వారి పరిసర ప్రాంతాల్లో మొత్తం మొక్కలు పెంచడానికి పూనుకోవాలి. ముఖ్యంగా మొక్కలు పెంచడం వల్ల వాతావరణాన్ని చాలా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇటు ప్రభుత్వం కూడా తన ప్రభుత్వ భూములలో కానీ రోడ్ సైడ్ లంపటి కూడా భారీగా మొక్కలు పెంచడానికి ఒక పక్క ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమము దీర్ఘకాలికంగా చేస్తున్నప్పటికీ ప్రజల్లో తగినంత అవగాహన కల్పించడం కోసం ఇటు ప్రభుత్వం కూడా మొక్కలు పెంచాలనే ఒక ఉద్దేశాన్ని కూడా తీసుకొచ్చింది. దానికి తోడు ముఖ్యంగా ఉష్ణోగ్రతల మార్పులు, దెబ్బతిన కానీ కాలుష్య ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కాలుష్యం తగ్గించడం కోసం సాధ్యమైనంత వరకు గ్రీన్ ఎనర్జీ వాడాలి. గ్రీన్ ఎనర్జీ ద్వారానే కాలుష్యం తగ్గించవచ్చు అనేసి ప్రభుత్వం పలు రకాల స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలైతే అవగాహన పరుస్తున్నాయి. రోజు రోజుకైతే వాతావరణంలో తేమ శాతం తగ్గడానికి కారణం ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులే. అందుకోసమే వర్షపాతం కూడా తగ్గింది. ముఖ్యంగా అడవుల నరికివేత అయితేనేమి, భారీగా వృక్షాలు నరికివేయటము, ప్రజలకి చాలా వరకు అవగాహన లేక చెట్లు పెంచాలని ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎన్నో కొన్ని చెట్లు పెంచేవారు. ఇవన్నిటి కూడా ప్రజలు వారి యొక్క అవసరాల దృష్ట్యా ఇదంతా కూడా చేయట్లేదు. కాబట్టి పలు రకాల స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీ పై ప్లస్ మొక్కలు పెంపకాలు వరుణ్. రైట్ చంద్రశేఖర్, అయితే దాదాపు చూసుకున్నట్లయితే 124 సంవత్సరాలలో ఇంత అధికంగా ఫిబ్రవరి నెలలో ఎప్పుడు కూడా రికార్డ్ అవ్వలేదు. సో అది అధికారులు చెప్తుంది. 1901 సంవత్సరంలో మొదలైతే ఈసారి 1925లో, అంటే దాదాపు 124 సంవత్సరాల తర్వాత అధికంగా ఫిబ్రవరిలో నమోదైంది. సో అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండోగా రాజధానిగా వరంగల్ని మనం పిలుస్తాం. సో అంటే అక్కడ నెక్స్ట్ మార్చి చివరాఖరికి వచ్చేసరికి కూడా వాతావరణం కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. కాబట్టి దాతలు ఏమన్నా సహకరిస్తున్నారా? చలివేంద్రాలకు కానీ ఇలాంటి వాటికి ఏమన్నా దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందా? రెడ్డికి అది వరంగల్లో ప్రస్తుత పరిస్థితి. అయితే ఉదయం 10 దాటిందంటే చాలు ఇక ఎండలు దంచుకొడుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాసేపు బయట తిరగాలంటేనే కళ్ళు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఫిబ్రవరి